హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరికి నమస్తే. ఈ రోజు నేను పాస్తా చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తా. చాలా ఈజీ రెసిపీ, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే. 1 కేజీ పాస్తా తీసుకున్నా. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నా ఇలా పొడవుగా, క్యాప్సికమ్, వెల్లుల్లి, ఒక హాఫ్ క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా, 2 చిన్న సైజు టమాటాలు ఇలా తురిమి పెట్టుకోవాలి. ముందుగా వాటర్ అయితే బాయిల్ చేస్తున్నా. 1/2 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్. వాటర్ బాయిల్ అయింది కదా, ఇది మనం పాస్తా యాడ్ చేసుకున్నాం. ఒకసారి కలుపుకోవాలి, లేదంటే ఇట్లా గడ్డలాగా ఉండిపోతుంది. 5-10 మినిట్స్ లో ఉడికిపోతుంది. పాస్తా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వాటర్ నుంచి తీసేసుకున్నాం. అయిపోయింది కదా, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న వెల్లుల్లి, పాస్తా పక్క చూసినా బాగుంటాయి. క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసుకున్నా. దీంట్లో టమాటా, మనం దీంట్లో 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 1 టేబుల్ స్పూన్ మైనస్, 1 టేబుల్ స్పూన్ పాస్తా మసాలా, టీ స్పూన్ కారం పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తా మసాలా ఇంకా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. పాస్తా అయితే రెడీ. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా, ఎంతో టేస్టీ అయిన పాస్తా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తా. చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.